వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ప్రస్తుతం నేను లియోనియా రిసార్ట్స్ దగ్గర ఉన్నా. రిసార్ట్స్ అనగానే మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ అనుకున్నారు, ఏం ప్రమోషన్ కాదు. 2 రోజుల నుండి ఈ లియోనియా రిసార్ట్స్ చర్చనీయాంశం అయిపోయింది. నేషనల్ న్యూస్ కూడా దీని గురించి కవర్ చేసినాయంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. 10,000 కోట్ల రూపాయల స్కాము, 180 ఎకరాల భూమి అండ్ అట్లాగే 5,000 మెంబర్షిప్ కేవలం 250 రూపాయలు. మీరు విన్నది నిజమే. అంటే ఈ రకంగా కూడా స్కామ్ చేయొచ్చా అని ఇప్పుడే అర్థమైంది. పేరుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగినట్టు మరి ఇక్కడ పెత్తనం ఎవరిది, దీనంతా గొరిగింది ఎవరు, అసలు ఈ 10,000 కోట్ల స్కామ్ ఏంది, ఇదంతా మనకు అర్థం కావాలంటే బక్కా జడ్సన్ గారు మనతో పాటు ఉన్నారు. మనం ప్రస్తుతం షామీర్పేటలో ఉన్నటువంటి లియోనియా రిసార్ట్స్ దగ్గరకు వచ్చాము. సో మనము ఆయన మాటలోనే తెలుసుకుందాం అసలు ఈ 10,000 కోట్ల స్కామ్ ఏంది, స్టోరీ మొత్తం కూడా మళ్ళా ఫహీమ్ ఖురేషీ అండ్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉంది. అసలు సారీ, ఇది కథ కాదు, ఇది వాస్తవం. ఆ వాస్తవాలు ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చలో సార్, నమస్తే. నమస్తే. ఏంటో సార్ జల్లడబట్టి వస్తున్నట్టు ఉంది ఈ ల్యాండ్. మీకు ఏమైనా అర్థమవుతుందా అసలు ఇట్లా కూడా స్కామ్ చేయొచ్చా? 10,000 కోట్ల స్కామ్ ఏంది, ఈ మెంబర్షిప్ ల గోల్ ఏంది? అయితే సేమ్ ఇప్పుడు నువ్వు చెప్పిన పేర్లదే ఒక చిన్నది మొన్నదాకా వెస్టర్న్ జరిగింది పుప్పాల కూడా. అవునవును, సుదర్శన్ రెడ్డి అలా కూడా ఇంకా సుదర్శన్ రెడ్డి పాత్ర కూడా ఉంది. అయితే ఆయన ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంటే వీళ్ళు అన్ని కలిసే చేసుకుంటారు ఎక్కడైనా. ఇలా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ మనకు తెలుసు. ఇక ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదే దాదాపు 180 ఎకర్స్ ఉంటది. ఇది లియోనియా డెస్టినేషన్ అంటారు, లియోనియా హాలిస్టిక్ డెస్టినేషన్ అంటారు. ఇది వీళ్ళు దాదాపు 5,000 మంది మెంబర్షిప్ ఉన్నాయి. 50 లక్షల చదరపు అడుగులు, 50 స్క్వేర్ ఫీట్స్ ప్లింత్ ఏరియా. దాదాపు కొన్ని వేల అపార్ట్మెంట్స్ ఇలా ఆల్రెడీ నిర్మితమై ఉన్నాయి. అడ్వాన్సులు కట్టిండ్రు చాలా మంది రిసార్ట్స్ కు అవన్నీ ఉన్నాయి. ఇందులో ఇది స్పాస్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి. చాలా పాతది ఇది, ఇప్పటిదాని కాదు. అయితే ఎందుకో యాజమాన్యము గత కొన్ని రోజులకి వెళ్ళి కొంచెం నష్టంలో ఉన్నది. నష్టంలో ఉండి వివిధ బ్యాంకులకు వెళ్ళి దాదాపు 2,000 చిల్లర కోట్ల రూపాయలు వీళ్ళు రుణాలు తీసుకున్నారు. బ్యాంక్ ఆఫ్ కెనరా, బ్యాంక్ ఆఫ్ పంజాబ్, ఇవన్నీ అన్ని బ్యాంకులకి వెళ్ళి కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ దాదాపు 2,000 చిల్లర కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అది కట్టలేని పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇది నేషనల్ ట్రిబ్యునల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీనికి వేలం పాట పెట్టారు. వేలం పాట పెట్టినప్పుడు 50% దేనికో పోవాలి కదా. ఇది ఏకంగా అక్కడికి వెళ్ళే ఇప్పుడు నువ్వు అన్న పేర్లో ఎంటర్ అయ్యారు. ఎవరు? సేమ్ వెస్టర్న్ గ్యాంగ్. రంజిత్ రెడ్డి దిగిండు, యనుమూల బ్రదర్ దిగిండు, మళ్ళా ఆయన పేరే బ్రదర్ దిగిండు, మళ్ళా ఫహీమ్ ఖురేషీ దిగిండు, రంజిత్ దిగిండు. ఇది రంజిత్ రెడ్డి, ఫహీమ్ ఖురేషీ వీళ్ళు మాట్లాడింది. ఇది నడిచిన తతంగం అంతా ఫహీమ్ ఖురేషీ వాళ్ళు మాట్లాడింది. ఇది 2023-24 అంటే వీళ్ళు 2021 దీని గత మొదలైంది. అయితే దీన్ని ప్రభుత్వం లప్పించలే. అయితే దీన్ని వీళ్ళు ఏం చేసిందంటే జల విహారం ఉంది కదా, అవును, ఇక టెండర్ ప్రక్రియ మొన్న ఫిబ్రవరిలో జరిగింది. ఫిబ్రవరిలో ఇది 10,000 కోట్లు విలువ చేసేది. దాదాపు ఎకరం ఈజీగా నాకు తెలిసి 50-100 కోట్ల మంది ఉండొచ్చు, 50-60 కోట్లు ఉండొచ్చు అనుకుంటున్నా. అంటే అంటుండ్రు జనాలు ఉంటుండొచ్చు. ఒకప్పుడు దూరం ఇది, ఇప్పుడు సిటీకి దగ్గర షామీర్పేట అంటే ఇక ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న ఇది. దీన్ని అంటే మెంబర్షిప్ అంటే ఏం చేస్తారు సార్ ఇందులో ఇప్పుడు నిజాం క్లబ్ లో మెంబర్స్ ఉంటారు కదా, అందులో విందులు వినోదాలు అన్ని ఉంటాయి, గేమ్స్ స్పోర్ట్స్. ఇక కొంచెం జర పైసలు ఉన్న వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు, కొంచెము రిలాక్స్ కోసం అని వాటి కోసం అని పెట్టుకుంటారు. సేమ్ క్లబ్ లెక్కనే. కొంచెం పక్క జరగబ్బా కారస్. అయితే వాటి కోసం పెట్టుకుంటారు. అయితే వీళ్ళు ఏం చేసిందంటే అట్లా ఈ విధంగా అన్ని క్లబ్ల మాదిరిగానే ఇది రిసార్ట్స్ కూడా పెట్టుకుండ్రు. అప్పుడు కొత్తగా చాలా మంది ఇందులో మెంబర్స్ గా చేరిండ్రు. చాలా మంది
ఫ్లాట్లు కొనుక్కున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు. ఓకే, అంటే లోపల లోపల అన్ని ఉన్నాయి. కాకపోతే పోనీయరు, అక్కడ టికెట్ కౌంటర్ ఉంటది, బయట వాళ్ళు వస్తే ఆ టికెట్లు తీసుకొని పోయి వన్ డే పోయేటోళ్ళు కూడా ఉంటారు. అంటే అందులోనే ఉండాలని ఏం లేదు, బయట వాళ్ళు కూడా టికెట్ తీసుకొని ఒక రోజు ఫంక్షన్ హాల్స్ ఉంటాయి అందులో, మర్చిపోయినా ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటాయి, ఏమన్నా బ్యాంక్వెట్స్ హాల్స్ ఉంటాయి. ఏమైనా ఈ మధ్య కొద్దిగా ఫేమస్ అయిపోయింది కదా సింపుల్ గా మ్యారేజెస్ చేసుకోవాలంటే, అట్లా ఇట్లా మ్యారేజెస్ కూడా అయినాయి, సమ్ డెస్టినేషన్ వెడ్డింగ్ మనకు తెలిసిన వాళ్ళే కూడా అయినాయి. పిలిచింది ఇంత దూరం ఉండట్లో ఆ రోజులలో రాలే. అయితే వచ్చినాక ఇక ఇక్కడ వీళ్ళు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినాక ఒక 2-3 కంపెనీలు ఇది కొందామని చెప్పి ముందుకు వస్తారు వీళ్ళు. దగ్గర డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఇది 2020-21 మొదలైంది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. వీళ్ళు ఏం చేసిందంటే ఇలా వీళ్ళు ఇరికిపోయినరు, వీళ్ళు లోన్లు కడతలేరు అది ఇదని. ఇక 2020-23-24 మన గ్యాంగ్ దిగింది కదా, దండుపాలెం గ్యాంగ్. ఈ గ్యాంగ్ దిగంగానే ఇక అన్ని చేసుకున్నతో పాటు వాళ్ళు ఏం చేసిండ్రు, దీని మీద కూడా కన్నేసిండ్రు. ఇది మొత్తం రుణాలు ఏంటంటే 2,221 కోట్ల 34 లక్షల రూపాయలు వీళ్ళు కట్టాలి, యాక్చువల్ గా కట్టాల్సింది. అయితే వీళ్ళ అంతా ఏం లేకుండా ఇది 25/2/2025 ఇది వేలం పాటేసిండ్రు. దీన్ని ఏం చేసిండ్రు వీళ్ళు, రంజిత్ మన జలవిహారోడు, ఆయన పేరు రాజు, ఏమో అక్కడి రాజులు, ఆయన ఏం చేసింది దీన్ని కేవలం 331 కోట్ల 36 లక్షలకు కొట్టి పడేసిండ్రు వీళ్ళు. ఇది ఏది జలవిహార్ ఎక్కడ ఉంటది అంటే ఇలా ఫంక్షన్ హాల్ ఉంది కదా మన నెక్లెస్ రోడ్ లా, దాంది ఆయన అది కూడా పీపీపీ ప్రాజెక్ట్ టూరిజం కిందకి వస్తుంది. ఆయన కిరాయి కడతలేడు. గతంలో నేను హైకోర్టులో కేసు వేసిన, కేసు వేస్తే జలవిహారోడు, ఐమాక్స్ ఓడు, దస్పల్లా హోటల్ వీళ్ళు కట్టలేకుంటే హైకోర్టుకి వెళ్ళి పట్టుకొని వచ్చి విజిలెన్స్ కు డైరెక్షన్ ఇప్పించిన, వీళ్ళ దగ్గర కిరాయి తీసుకురా అని. అసొంటోనికి అంటే జలవిహార్ కిరాయి కట్టలేనోనికి నేను అనుకుంటే అదే జలవిహార్ అనుకుంటున్నా. మరి 331 కోట్లు పెట్టి కొనడానికి నాకు పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? రెంట్ కట్టడానికి దిక్కులేదు, గవర్నమెంట్ కు రెంట్ కట్టడానికి దిక్కులేనోడు. నాకు ఇప్పుడు కట్టిన లేదు తెలియదు, ఒక 2 years బ్యాక్ కట్టకుండా నేను హైకోర్టుకి వెళ్ళి తెచ్చినది. అయితే నాకు కడితే నాకు తెలపాలని చెప్పేసి విజిలెన్స్ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, కానీ నాకు కోర్టు ఏం తెలపలే. కానీ ఈ రోజు వీళ్ళు ఇంత పెద్ద ప్రాపర్టీ ఆ జలవిహారు రాజుకు మరి ఆయనను ముందు పెట్టి వీళ్ళు ఆయనతో గుడిపించిందని ఈరోజు తక్కిన వాళ్ళను పయం కురేసి సీఎం పేషికి వెళ్ళి వచ్చి బెదిరిస్తుందని. అయితే ఇదే మాదిరి సైడ్ రాబ్బా, ఇప్పుడు ఈ సైడ్ వస్తే మొత్తం కనబడుతుంది. అయితే వాళ్ళు ఇదే సంస్థ, ఇక వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఏ విధంగా పయం కురేష్ బెదిరించిండో, వేరే నవనిర్మాణం తప్ప వేరే రావద్దు, అట్లా జలవిహార్ తప్ప వేరే టెండర్లు రావద్దు అని వాడిని బెదిరించినట్టే వీళ్ళని కూడా బెదిరించిండ్రు. ఇక సీఎం పేసి మాకెందుకు లొల్లు అని చెప్పి వాళ్ళు ఎవరు కూడా రాలే. సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా పుప్పాలగూడలో ఉన్న వెస్టర్న్ భూములు కూడా అంతే. ఈ రోజు ఆ భూములన్నీ వీళ్ళ కోసం అని తీసుకున్నప్పుడు ఏది మన కంపెనీలు పెడతాం, ఫ్యాక్టరీలు పెడతాం, పేదలకు నౌకర్లు ఇస్తాం అవన్నీ చెప్పిండ్రు కానీ ఈ రోజు పేదలకు నౌకర్లు ఇచ్చలేదు, గాడి గుడ్డు లేదు, అర్థమైందా? అవన్నీ కూడా ఖతం అయిపోయినాయి. అయితే ఇంకా ఇవన్నీ డాక్యుమెంట్స్ నేను యాక్చువల్గా ప్రింట్అవుట్ చేద్దాం అనుకున్నా, ఇక ఇది ఉండే ఇక ఇవన్నీ దేనికి డిస్ప్లే చేయండి. ఇక ఇవన్నీ డాక్యుమెంట్స్, ఎందుకంటే ఇంత పెద్ద సబ్జెక్ట్స్ చేసినప్పుడు డెఫినెట్ గా ప్రూఫ్స్ పెట్టుకునే వస్తాం. మళ్ళీ లేదనుకోని ఆయనతో మళ్ళీ డిఫర్మేషన్ 50 లక్షల కోడి వేసిండు. సరే అలా దానికి జవాబు ఉంది మన దగ్గర. ఇక ఇవన్నీ నేను చెప్పిన దానికి ప్రూఫ్స్, ఎంత లోన్ తీసుకుంటారు, ఎంత కట్టిండ్రు, ఎంత చేసిండ్రు అని చెప్పేసి కంప్లీట్ ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే వీటి ప్రకారం ఈ లెక్క ప్రకారం వాళ్ళు ఇగో ఇది నేషనల్ కంపెనీ, ఇది నేను ఇప్పుడు చెప్పిన కదా వేలం పాట వేసింది. ఇంకో ఇది నేషనల్ హైదరాబాద్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ వాళ్ళు ఇచ్చిండ్రు. నరేంద్ర నాయక్ వీళ్ళ అడ్వకేట్, పిబిఎస్ శ్రీనివాస్ అడ్వకేట్. ఇంకో ఇది బెంచ్ ఆర్డర్, ఈ ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి. ఇప్పుడు ఇలా ఈ అప్పు కూడా పురాగా తీరలే. ఇప్పుడు ఇంకా దాదాపు ఎంత ఉంటది అంటే 1,753 కోట్ల అప్పు అట్నే ఉంటది, ఇంకా కట్టాలి. అంటే ఇది ఇప్పుడు జలవిహార్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి కడతారా? ఫహీం ఖురేషీ, రంజిత్ రెడ్డి అంటే కన్ఫ్యూజ్. ఇప్పుడు 10,000 కోట్ల ప్రాపర్టీ 2,000 కోట్ల కనీసం ఒక 5,000 కోట్ల కన్నా అమ్ముడు పోవాలి.
వేరే టెండర్లు రాకుండా కొట్టేసి వీళ్ళు ఏం చేసిండ్రంటే డైరెక్ట్ తెచ్చుకున్నారు ఇక. డైరెక్ట్ వాళ్ళు తక్కువ రేటు కొన్నారు. కొన్ని ఇప్పుడు మిగతా 1,700 కోట్ల రూపాయలు ఇంకా బాకీ ఉంటారు. ఆ బాకీ ఉన్న పైసలు ఇప్పుడు వీళ్ళు ఎక్కడికెళ్ళి కడతారు, ఎట్లకెళ్ళి కడతారు? వీళ్ళంతా లోపల ఇప్పుడు కొన్నోళ్ళంతా పరేషాన్. 5,000 మంది మెంబర్లు గాని కొన్నోళ్ళు గాని వాళ్ళందరూ కూడా పరేషాన్ అయ్యే పరిస్థితి. ఈ రోజు వాళ్ళు అసలు మేము ఏం చేయాలి అని అందులోకెళ్ళే మనకు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఇంకోటి నిన్న బీఆర్ఎస్ నాయకులు బాధితులు నిన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు కూడా ఇచ్చి మన దృష్టికి మొన్ననే వచ్చింది. ఇది మన దృష్టికి మొన్ననే ఒక పెద్ద మనిషి నాకు చెప్పిండు. చెప్పిన తర్వాత అప్పుడు నేను చూస్తామనుకున్నా. ఈ లోపు ఈ ఇష్యూ చూసే వరకు మళ్ళా సేమ్ బ్యాచ్ నేను ఎవరు దిగుతుండ్రో ఏందో అనుకున్నా. రంజిత్ రెడ్డి పేరు ఒకటే వచ్చింది. మళ్ళీ ఇంట్లో 5 కురేసి వచ్చిండు, మళ్ళీ బెదిరిస్తుండు. అంటే ఇక్కడ పరిపాలన జరుగుతుందా, సెటిల్మెంట్ జరుగుతుందా, ఏం జరుగుతుంది? ఇప్పుడు బ్యాక్ ఎండ్ హోమ్ మినిస్టర్ కూడా ఆయనేమో మరి ఇప్పుడు మళ్ళీ అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు ఉంటాయి, మళ్ళీ చూసుకోండి మరి. అక్రమ నిర్బంధాలు ఉంటాయి. సరే ఏమున్నా గానీ ఏమన్నా ఉండని. ఇక ఇది మెయిన్ గేట్ ఇక్కడిది. మీరు చూడొచ్చు డే అవుటింగ్ టికెట్ కౌంటర్ ఉంది అండ్ అక్కడ బోర్డు మీరు చూడొచ్చు. లియోనియా ఏమైతుందో మధ్య మధ్యలో ఎంప్లాయీస్ బయటకు వచ్చి చూసిపోతా ఉన్నారు. మనం అట్లా దాని దగ్గర లోపల పోయే ప్రయత్నం లోపలికి అయితే మనం పోవట్లేదు. పోవడానికి మళ్ళా పోతే మళ్ళా వీళ్ళు ఇది చేస్తారు కదా, నాన్ సెన్స్ అని అంటారు. అయితే పోయే ప్రయత్నం అయితే చేద్దాము. ఓకే, అయితే ఇది ఒరిజినల్ దీని స్టోరీ. అయితే ఇప్పుడు దీని మీద విచిత్రం ఏంటంటే ఎంపీలు బీజేపీ ఎంపీలు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కిందికి వస్తది. సిబిఐ దర్యాప్తు సంస్థలు, సిఐడిలు, ఈడీ మనం ఆల్రెడీ మనము దానిపైన ఇచ్చినాం. కొంతమంది పేర్లు కూడా వినబడుతున్నాయి దీంట్లో. బీజేపీ ఎల్పీ లీడర్ ఆయన హస్తం కూడా ఉందని అంటున్నారు. మౌనంగా ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఈ రోజు దేశం కోసం ధర్మం కోసం చెప్పేటోళ్ళు, తెలంగాణలో వాళ్ళు ఎంపీగా ఉన్నోళ్ళు ఈ రోజు వాళ్ళు దీనిపైన ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు నోట్లు తెరుస్తలేరు? ఈ రోజు ఇంత పెద్ద కుంభకోణం ఇక్కడ జరిగింది. ఇది భారీ కుంభకోణమే. ఇది భారీ కుంభకోణం. ఇది ఇప్పుడు మెంబర్స్ పరిస్థితి ఏంది? పెట్టుబడి కొన్నోళ్ళు 250 కాదు, అందులో మెంబర్షిప్ పైసలు ఎక్కువ ఉంటాయి. ఎవరు కొన్నారు ఏంటిది అనేది ఇంకా పూర్తిగా వాళ్ళకి క్లారిటీ రాలే, ఇప్పుడిప్పుడే వస్తుంది మన ద్వారా. అయితే ఇదంతా ఇంత పెద్ద మోసం జరుగుతుంది. ఇది వాళ్ళు గుంజుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు మరి అలా 5,000 మంది మెంబర్లు అయిన వాళ్ళు చాలా మంది అడ్వాన్సులు కట్టిన ఫ్లాట్ల కోసం వాళ్ళు గాని వీళ్ళ పరిస్థితి లాడొస్తుంది. ఇంకా వీళ్ళందరూ కూడా మరి ఏ విధంగా వీళ్ళకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ రోజు అర్థం కాని పరిస్థితులలో ఇక్కడ ఉన్నారు. లోపల చాలా మంది ఉన్నారు. చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. 100% ఉన్నాయి. ఈ రోజు వాళ్ళు అసలు మేము మా పరిస్థితి ఏంటి అని ఈ పైసలు పెట్టి కొన్నోళ్ళందరూ ఆలోచించాల్సిన పరిస్థితులు ఈ రోజు వచ్చినాయి. కాబట్టి ఇది ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దీంట్లో మీరు ఇంట్రెస్ట్ చొరవ చూపాలి. అసలు జరుగుతుంది ఏంది? ఇంత పెద్ద తతంగం జరిగినా వీళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు మన ఈడీకి ఇచ్చినాం. పుప్పాల కూడా అది వెస్టర్న్ సేమ్ వాళ్ళ హస్తం ఇళ్ళ కూడా ఉన్నది. ప్రతిపక్షాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? ఏదో నిన్న ప్రెస్ మీట్ పెట్టినరు, బీఆర్ఎస్ వాళ్ళు చేతులు దులుపుకున్నారు. బీజేపీ వాళ్ళు అయితే నోరు తెరుస్తలేరు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడతలేరు. నిన్న ఆసనాలు వేస్తుండ్రు, రకరకాలుగా చేస్తుండ్రు. కాబట్టి ఇంత పెద్ద తతంగం నడిచినా వాళ్ళు మౌనంగా ఉంటున్నారంటే ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కేంద్రం చేయాలి. ఎవరు చేసినా చేయకుండా మన డ్యూటీ మనం చేస్తాము. మనం సిబిఐని ఆశ్రయిస్తాము, కోర్టులను ఆశ్రయిస్తాము. ఖచ్చితంగా ఈ రోజు ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆశ్రయిస్తాము. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా దీనికి మాకేం సంబంధం లేదు, ఇది ఎలిగేషన్స్ ఉత్తి అట్లా బురజల్లే ప్రయత్నం. వాళ్ళు ఏమిస్తారు ఎక్స్ప్లెనేషన్? జలవిహారతను ఎందుకు ఇప్పుడు మన దగ్గర ఆర్డర్లు ఉన్నాయి కదా, గవర్నమెంట్ కి డబ్బులు ఎందుకు కట్టట్లేదు? అవును, బ్యాంకులో ముంచినట్టే కదా. అంతే బ్యాంకులో పోవాల్సిన పైసలు ప్రైవేట్ పార్టీలో పోతున్నాయి కదా. ఇప్పుడు 7,300 కోట్లకి ఎట్లా అమ్ముడుపోతాయి? ఎంత పెద్ద ప్రాజెక్టు 331 కోట్లకి ఎందుకు వెళ్ళిపోతాయి? ఇంత లోపట ఉన్నాయి. కాబట్టి లోపలి మమ్మల్ని కూడా తీసుకపోయి ఎంత ఒకసారి అడుగుదాం, మనం లోపలి బోనిస్తారో లేదో అడిగితే మనం ఒకసారి ప్రయత్నించడం తప్పేం. ఒకసారి మనం లోపలి పోయి ప్రయత్నం చేద్దాము. ప్రయత్నం చేస్తే ఒకవేళ మనల్ని బోనిస్తే వాళ్ళని మనం అడగొచ్చు. అడగొచ్చి మన అసలు లోపల ఓనర్స్ ఎవరు ఏంటిదని చెప్పేసి అడిగే ప్రయత్నం చేద్దాము.
అంటే యాక్చువల్ గా ఇక్కడ ఇంకో అయితే ఇక్కడ మన ఇంట్రెస్ట్ ఏంటంటే ఇది ప్రైవేట్ కాదు, ఇది పబ్లిక్ పైసలు. బ్యాంకులో ఎవరి పైసలు ఉంటాయి? బ్యాంక్ లో లోన్ తీసుకుంటే ఖచ్చితంగా మన పైసలే కదా, మనం దాచిపెట్టుకున్న పైసలు వాళ్ళ లోన్లు ఇచ్చిండ్రు. ఆ లోన్లు కట్టకుండా ఈ రోజు నీరమ్మ ఇదే గానీ లేకుంటే విజయ మాల్యా పైన ఉన్న కేసులన్నా గానీ వీళ్ళందరి మీద ఏం కేసులు అన్నట్టు ఇవన్నీ ఏం కేసులు? ఇంకోటి ఇప్పుడు ఆ పాడ్కాస్ట్ తర్వాత విజయ మాల్యా जाने हेलो नहीं है ओनर कौन है अभी इधर? मैनेजर बोले तो रंजित रेड्डी है सर, जी रंजित रेड्डी। एमपी एमडी नया खरीदे ना, दूसरा लोग नया वाला ही है जो जी रंजित रेड्डी है। अंदर तो नहीं जाने देते, क्लोज हो गया। సరే ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా మేనేజర్ పేరు కూడా రంజిత్ రెడ్డి అంట. రంజిత్ రెడ్డి వచ్చింది. సరే ఏదేమైనప్పటికీ ఈ రోజు ఇది వాస్తవం. ప్రజల పైసలు మన బ్యాంకులలో దాచుకున్నాము. ఆ బ్యాంకులలో దాచుకున్న పైసలు లోన్ ఇచ్చిండ్రు. లోన్ తీసుకోవడం తప్పు కాదు, లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్నాక ఆయన నష్టపోయినప్పుడు బ్యాంకు లిక్విడేట్ పెట్టిండ్రు, అంటే వేలంపాట పెట్టిండ్రు. వేలంపాట పెట్టినప్పుడు దానికి అప్పుడు ఏం చేయాలంటే సరి అయిన రేటుకు దాన్ని అమ్మాలి. సరి అయిన రేటుకు దీన్ని అమ్మాలి. అమ్మకుంటా ఈ రోజు 10,000 కోట్లది 5,000 కోట్లకు అమ్ముడు పోవాలి, 3,000 కోట్లకు అమ్ముడు పోవాలి. కనీసం ఆ లోన్ల కిస్తీలన్నా ఉండేటట్టుగా అది అమ్ముడు పోవాలి. కానీ ఈ రోజు అది ఏవి కాకుండా కేవలము అది ఏది 330 కోట్లకు అమ్ముడు పోయిందంటే ఇంత చీప్ అంటే జనం అందరు కలిసి మనిషి రూపాయి పోగేసుకుంటే వాళ్ళే కొనుక్కుంటోళ్ళు. కాబట్టి ఈ రోజు జనాన్ని ముంచింది కాబట్టి మన ఇంట్రెస్ట్, మనం ఒక ప్రైవేట్ ప్రాపర్టీ మీద రాలేదు. యాక్చువల్గా ఈ టాపిక్ కి సందర్భం లేదు కానీ బట్ విజయ్ మాల్యా పాడ్కాస్ట్ మీరు చూసే ఉండొచ్చు 4.5 hours. సో అంటే చాలా మందికి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుండే, బ్యాడ్ ప్రొపగండా. విజయ్ మాల్యా మోసం చేసుకుని వెళ్ళిపోయినాడు, బ్యాంక్ లోన్లు ఎత్తేసి వెళ్ళిపోయినాడు. కానీ పాడ్కాస్ట్ చూసిన తర్వాత చాలా మందికి ఒక క్లారిటీ వచ్చింది. అది వ్యాపారం చేసిండు, ఆయన ఏం చేయలేదు. ఆయనకు 6,500 కోట్లకు ఆయన దగ్గర 14,000 కోట్లు వసూలు చేసిండ్రు. అది వాస్తవం. బ్యాంకులు ఇవాళ దగ్గర స్టేట్మెంట్ కూడా ఇస్తలేరు. కానీ ఇక్కడ వీళ్ళు విజయ్ మాల్యా కాదు, వీళ్ళు నీరవ్ మోడీలు. వీళ్ళు రెడ్ హ్యాండ్ దొరికిపోయిండు. విజయ్ మాల్యా హీరో అయిపోయిండు. కానీ అది రాజకీయంగా ఆయన ఉరికియాలని ఎలగొట్టిండు, వెళ్ళిపోయిండు అని చెప్పి కావాలని కొంత మీడియా వాళ్ళు అందరు కలిసి చేసిండ్రు. కానీ ఇక్కడ మాత్రం ఒరిజినల్ మన ప్రయత్నం ఏంటంటే జనం పైసలు బ్యాంకులలో దాచిపెట్టుకుండ్రు. ఆ బ్యాంకుల పైసలు వీళ్ళకి లోన్లు ఇచ్చిండ్రు. ఆ లోన్ల పైసలు ఆయన కట్టలేకపోతే ట్రిబ్యునల్ ఎంటర్ అయింది. ట్రిబ్యునల్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే వేలం పాట వేసిండ్రు. వేలం పాట వేస్తే వేలానికి ఎవరు రాకుంటే బెదిరించి 331 కోట్లకు మాత్రమే కొన్నారు. నేనేమంటున్నా అంటే ఇంకోసారి వేలంకి పోయే డిమాండ్ బీజేపీ ఎందుకు చేయలే అని అంటున్నా. ఇంత తక్కువ రేటుకి ఎందుకు బీజేపీ ఎందుకు అడగలే అని అంటున్నా. వీళ్ళందరూ కలిసి చేతులు కలిపి ఈ రోజు ఏది ఈ పబ్లిక్ ప్రాపర్టీని ఎందుకు కొట్టేస్తున్నారు అంటున్నా. వెస్టర్న్ వాళ్ళు అక్కడ మన 30 కోట్ల దాదాపు విలువైన భూములు వాడు కొట్టి పడేసిండ్రు. అక్కడ వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అని నేను అంటున్నా. ఈ రోజు నిన్న దినాన మనం పోతే పబ్లిక్ పార్క్ కబ్జా చేసిండ్రు. అక్కడ హైడ్రా మాట్లాడు, అక్కడ ఉన్న ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఎందుకు మాట్లాడు అని నేను అంటున్నా. నా ఇంట్రెస్ట్ అక్కడ, ఎందుకంటే పబ్లిక్ నష్టపోతుంది, అక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాము. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అయితే మాకు అవసరమే లేదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. లోన్ తీసుకున్నారు, ట్రైబ్యునల్ వచ్చింది, అన్ని వచ్చినాయి కాబట్టి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మాకు కాదు, ప్రజలకు చెప్పండి, 100% పబ్లిక్ కి చెప్పాలి, మాకు కాదు. మీరు చెప్పాల్సినటువంటి ఖచ్చితంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, ఇలా సిబిఐని ఈడీని అందరిని ఆశ్రయిస్తాం. మీరు అందరు దాన్ని ఎట్లా ఎఫ్ఐఆర్ చేపియానో తెలుసు మాకు. మీరు అనుకున్న మా వెనక బీజేపీ ఉన్నారు కానీ టైం వస్తే ఎవరు ఉండరు. మహామహులే దేశాలు వదిలేసిపోయినారు. రేపు ఈ ఫ్రాడ్ కూడా ఒక స్థాయిలో దీన్ని బయటకు వస్తుంది. ఖచ్చితంగా మీ అందరికి శిక్షలు పడతాయి. ఎస్, సో విన్నారు కదా, ఇది చాలా సింపుల్ గా ఈజీ వేగా అసలు ఈ 10,000 కోట్ల స్కామ్ ఏంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ రకంగా బ్యాంకులని మోసం చేస్తున్నారు, ఏ రకంగా పబ్లిక్ ని మోసం చేస్తున్నారు. మనం కట్టినటువంటి ప్రతి డబ్బు, మన సేవింగ్స్, మనం బ్యాంకులో దాచుకునే ప్రతి డబ్బులు కూడా ఇట్లా లోన్ల రూపంలోనే చేతులు మారుతా ఉన్నాయి. బ్యాంకుల దగ్గర వీళ్ళందరూ కూడా లోన్లు తీసుకొని బిజినెస్లు చేసి మళ్ళీ ఆ బిజినెస్ లో మనకే ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మళ్ళీ నెత్తి మీద టోపీ పెట్టి ఇందులో మనీ లాండరింగ్ ప్రతిదీ కూడా దీంట్లో క్షుణ్ణంగా క్లియర్గా కనబడతా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా మరి దీనికి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి సమాధానం చెప్పాలి, ఫహీం ఖురేషి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోయినా పర్లేదు, బట్ మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇటు తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ అలాగే బీజేపీ నాయకులందరూ ఎందుకు మౌనం పాటిస్తున్నారు అని ఖచ్చితంగా
మీరందరూ మాట్లాడాల్సినటువంటి సమయం ఉంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.